హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను హౌస్ మేట్స్ మూవీ రివ్యూ ఇవ్వబోతున్నాను అనమాట. సో ట్రైలర్ నేను తమిళ్లో చూసినప్పటికీ తెలుగు వర్షన్ కోసం వెయిట్ చేశాను. సో జీ5లో ఫైనల్గా వచ్చింది. నేను చూడడం చాలా లేట్ అయింది. నాకైతే ఈ మూవీ కొంచెం కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, కానీ తీసుకెళ్లిన విధానం ఏదైతే ఉందో అది చాలా ల్యాగ్ అయిందని చెప్పాలి. సో స్టోరీ ప్లాట్ దగ్గరికి వచ్చేసరికి ఆ, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్లి చేసుకొని ఒక ఇంట్లోకి వెళ్తారు. ఆ అబ్బాయికి ఏంటంటే ఇల్లు ఎంతో కష్టపడి తనకి ఎవరు ఉండరనమాట, తన కష్టార్జితంతో కొనుక్కుంటాడనమాట. కాకపోతే అందులోకి వెళ్ళాక కొన్ని సందర్భాల్లో వాళ్ళు కొన్ని సిచ్యువేషన్స్ ఎదుర్కొంటారు. సో కట్ చేసి చూస్తే ఆ ఇంటి మీద ఒక థండర్ స్టార్మ్ పడడం వల్ల వాళ్ళకిను ప్రీవియస్ ఇయర్స్కి అట్లా కనెక్షన్ వెళ్తుందనమాట. ఇంతకుముందు అదే ఇంట్లో ఉన్నవాళ్ళు సేమ్ వస్తువులు వీళ్ళు యూజ్ చేయడంతో అక్కడ కొన్ని సందర్భాలు క్రియేట్ అవుతాయి. సో ప్లాట్ విషయానికి వచ్చేసరికి ఆ సస్పెన్స్ని అయితే త్రూ అవుట్ ది మూవీ ఎక్కువ తీసుకెళ్ళలేకపోయారు. ఫస్ట్లో కొంచెం ఆ మూవీ సీన్స్ హారర్గా అట్లా వెళ్తూ ఉంటుంది. ఓకే, దట్ ఈజ్ ఓకే అనిపించింది. కానీ ఆల్రెడీ మనం ట్రైలర్లో కానీ పోస్టర్లో కానీ చూపించారు వీళ్ళు. ఇట్స్ లైక్ కనెక్షన్ సైంటిఫిక్ మూవీ, ఐ మీన్ సైంటిఫిక్ ఫిక్షన్ మూవీ అని. దానికి ఒక లాజిక్ అది మనకు అర్థం కావడానికి సింపుల్గా తేల్చేలాగా ఆ టెర్మినాలజీస్లో కూడా సినిమాలో ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట, డైమెన్షన్స్ అని అదని ఇదని. కానీ ఎండింగ్కి వచ్చేసరికి ఓకే అనిపించింది. బట్ వాళ్ళు ఏంటంటే కొన్ని సీన్స్ కామెడీ క్రియేట్ చేయడానికి తీసినప్పటికీ ఎక్కడ అది రీజనబుల్గా అనిపించలేదు. లైక్ అక్కడ ఇస్త్రీ పెట్టి ఉంచేస్తే ఇక్కడ కాలడం, అక్కడ వాటర్ వేస్తే ఇక్కడ అడుగులు పడడం, అది నాకు ఎక్కడ కూడా అంత రిలేటెడ్గా అనిపించలేదు. ప్లాట్ అయితే మధ్యలో చాలా స్లోగా ల్యాగ్గా వెళ్తుంది. సొల్యూషన్ ఓరియంటెడ్గా స్టార్టింగ్ నుంచే మూవీని చూపించుంటే ఇంకా బాగా వెళ్ళుండేది. అండ్ ఆ బాబు చిన్న బాబు అయినప్పటికీ చాలా బాగా యాక్ట్ చేశాడు. యా, అంత ఎక్కువ కామెడీ లేదు, కానీ కామెడీ వరకు ట్రై చేశారు జానరే అట్లా క్లిక్ చేయడానికి. బట్ అంత ఎక్కువగా అనిపించదన్నమాట. సో ఓవరాల్గా మూవీ ఈజ్ ఓకే, బికాజ్ ఆల్రెడీ ఇంతకుముందు అద్భుతం, ఇంకా 11:11 అని ఇట్లా చాలా మూవీస్, టైం ట్రావెల్ మూవీస్ అవనియండి, ఇట్లా సైంటిఫిక్ ఫిక్షన్ మీద కొన్ని మూవీస్ వచ్చాయన్నమాట. ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ వీల్ చేశారు, విచ్ అన్ఫార్చునేట్లీ అంతా క్లిక్ అవ్వలేదు అని చెప్పాలి. కానీ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళకి డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఈ మూవీ. సో నేనైతే 5కి 3.5 రేటింగ్ ఇస్తున్నాను. అండ్ నాట్ ఓన్లీ దట్, నో అడల్ట్ సీన్స్ అండ్ పిల్లలతో కూడా కూర్చొని చూడొచ్చు సినిమా అసలు. అండ్ అన్నిటికీ మించి ఇది జీ5లో అవైలబుల్ ఉంది. ఎవరైనా చూడకపోతే డెఫినెట్లీ ఇఫ్ దే వాంట్ టు సీ సంథింగ్ ఎక్స్పెరిమెంటల్ అండ్ న్యూ మూవీ న్యూ కాన్సెప్ట్ అనుకుంటే, న్యూ కాన్సెప్ట్ అని కూడా అనకూడదు, ఆల్రెడీ ట్రైలర్లో మనకు చూపిస్తుంటారు కాబట్టి ఇలాంటి కాన్సెప్ట్ని చూడాలనుకుంటే డెఫినెట్లీ దే కెన్ గో అండ్ వాచ్. నా రివ్యూ నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్